హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా తెలుగు ట్రక్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఫస్ట్ ట్రిప్ అందింది అందే ఇన్ని రోజులు. ఎందుకంటే మనకు పేపర్ రాలేవు ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు బాగా లేట్ చేసి ఆర్టీఓ ఆఫీస్లో మళ్ళీ ఇంకా పర్మిట్ కూడా రాలేదు. మనకు ఆన్లైన్లో చూపిస్తుంది. అందుకని ఈరోజు లోడ్ పెట్టినాం. మనకి ఇప్పుడు బావుపేట నుంచి కరీంనగర్ దగ్గర బావుపేట నుంచి మనకు ఈరోజు మనకు లోడ్ అయింది. మన ఇక్కడికి రాజమండ్రికి ఇప్పుడు వచ్చేసి మన గ్రానైట్ లోడ్ అయింది ఫ్రెండ్స్. ఇక నిన్న తీద్దామంటే నిన్న లేదు, పేపర్ల గురించి తిరిగినా అసలు నిన్న అసలు నాకు టైమే లేదు. నేను స్టార్టింగ్ వీడియో అన్ని లోడ్ అయ్యేటప్పుడు అన్ని తీద్దాం అనుకున్నా. ఇక నెక్స్ట్ వీడియోలు తీస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది తీద్దాం. ఇక రండి, చలో దా బాబాయ్. ఎట్లయిందో మీకు ఎట్లయిందో చూపిస్తాను. గ్రానైట్ ఎట్లా లోడ్ అయిందో ఇక మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా చూసి మీకు అందరికి మంచిగా చూపిస్తా ఫ్రెండ్స్. మనకి ఇట్లా గ్రానైట్ లోడ్ అవుతుంది, చూపి బాబాయ్. మనకి ఇట్లా గ్రానైట్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ప్యాకింగ్ ఇంకా ఫ్యాక్టరీలలో లోడింగ్ అయ్యేది. ఇంకా అసలు నిన్న దిగాలి. ఇక బాబాయ్ ఒక్కడే వచ్చాడు. ఇక బాబాయ్కి ఒక్కరితో కాదు కదా, అటు ఇటు పోనీకి ఇబ్బంది అవుతుంది. ఇక మనకు పేపర్లు కూడా వచ్చేసినాయి. ఇక మనం బయలుదేరదాం ఫ్రెండ్స్. దా బాబాయ్ వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం చెల్లో. ఇక మనం బయలుదేరదాం ఫ్రెండ్స్. ఇక వెళ్దాం. ముందర మన బంకులో డీజిల్ కొట్టించుకొని ఇక కరీంనగర్ దగ్గర ఎక్కడ ఆపుకున్నాం. ఇక వంట ఇట్లా ఏం చేసుకుని ఇక మేము పొద్దున్న తిండే కూడా తిండే. అక్కడ ముందరైనా చెట్టు చూసుకొని ఆపేద్దాం ఫ్రెండ్స్. బయలుదేరదాం. ఇక బయలుదేరదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రిప్ బయలుదేరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రిప్ బండి ఈరోజు బయలుదేరింది. ముంగడ పంపు ఉన్నది 1 కిలోమీటర్ దూరంలో. అక్కడ డీజిల్ పోసుకొని సామాన్ కింద బండిలో మొత్తం కొత్త సామాన్ అట్లా చదువుకోవాలి. ముంగడ బండి ఆపుకొని డీజిల్ పోసుకొని చెట్టు చూసుకొని వంట చేసుకుంటాం. ఇక మన కూరగాయలు గిట్లా అన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి బాగా లేట్ అయిపోయింది మన బండి. మంచిగా ఇప్పుడు దగ్గర మన ఫస్ట్ వస్తుంది. నెంబర్ ప్లేట్ కూడా వచ్చినాయి. మన నెంబర్ ప్లేట్ కూడా ఏదైనా రిపీటింగ్ కొట్టియాలి. పేపర్ కూడా నేను నైట్ వచ్చినాయి. ఇక దగ్గర ఇక నిన్న లోడ్ పెట్టేసుకొని ఇక బయలుదేరదామని. ఇక నిన్న సగము 2 ప్యాంట్లు లోడ్ అయింది. ఇక మళ్ళీ నిన్న సాయంత్రం మీరు లేడీ వచ్చింది బండి. ఇక మీరు ఈ నైట్ అయితే లోడ్ కదా అంటే మా లాస్ట్ పాయింట్ ఆపిరు బండి. ఇక లాస్ట్ పాయింట్ బాగున్నా రాదు, లోడ్ చేసి పెడతామని చెప్పి లోడ్ అయింది మనకు. ఇప్పుడు లోడ్ అయ్యి మన పేపర్ ఇట్లా అన్నీ వచ్చినాయి. మనం ఇక్కడ ముందర ఎక్స్ట్రా పెట్రోల్ పంప్ ఉంటుంది. ఊరు దాటినాక మనం డీజిల్ లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక వెళ్ళిపోయి ఎక్కడైనా చెట్టు చూసుకొని మన చెట్టు కింద ఆగి ఏదైనా వంట చేసుకొని తినేసి వెళ్ళి బయలుదేరదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక మనం డీజిల్ కొట్టించుకున్నాం. ఇక డీజిల్ కొట్టించుకొని బయలుదేరదాం. మనం ఇప్పుడు బయలుదేరితే మనం కరెక్ట్ వరంగల్ దగ్గర ఆగేద్దాం. ఇక ఇప్పుడు వరంగల్ దగ్గర నైట్ వరకు ఆగితే ఇప్పుడు నో ఎంట్రీ ఉంటుంది. వరంగల్ లోకల్కి వెళ్ళలేనియరు. ఇప్పుడు మనం వరంగల్ దగ్గర ఆగి వంట చేసుకొని తినేద్దాం. ఇక ఇప్పుడు మధ్యలో అయితే ఆగుదాం అన్నా కానీ చూద్దాం. ఇక్కడ అది ఉంటే అది చేసేసుకుందాం. చలో ఫ్రెండ్స్, ఇక మనకు డీజిల్ అయిపోయింది కుట్టించుకోవడం. ఇక చలో మనం బయలుదేరాం. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాక నా చెట్టు కింద మధ్య పెట్టుకుని ఆగుదాం ఫ్రెండ్స్. చలో రాని. ఇక మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక బయలుదేరాం. ఇక బయలుదేరితే కరీంనగర్ దాటేసి వరంగల్ దగ్గర దాకా వెళ్ళినాక ఇక వంట వేసేసుకొని మంచిగా ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని ఇక బయలుదేరాము. ఎందుకంటే ఇప్పుడు రేపు అన్లోడింగ్ మార్నింగ్ రాజమండ్రి దగ్గర మనకు ఈ నుంచి ఇక మనం మార్నింగ్ వరకు అక్కడ ఉంటాం. ఇక నైట్ మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే ఇక నైట్ వరకు ఉంటే ఇక మళ్ళీ అలా అన్లోడింగ్ పాయింట్ కాడికి చేరుకుంటుందని ఏరుకుంటాం. రేపు మార్నింగ్ వరకు అక్కడ ఉండేటట్టు చూసుకొని బయలుదేరాం ఫ్రెండ్స్ మనం. చలో ఇప్పుడే దాటినాం. బావుపేట ఊరు దాటినాం. మనకి ఇక్కడ నుంచి రాజమండ్రి 350 కిలోమీటర్లు ఉంది. 350 కిలోమీటర్లు మనము మెల్లమెల్ల వెళ్ళినా మార్నింగ్ వరకు చేరుకుంటాం. ఇక ఇవన్నీ ఫ్యాక్టరీలో ఫ్రెండ్స్. ఇవి మన గ్రానైట్ ఫ్యాక్టరీలు. మనకి ఇక్కడ నుంచి ఇక మనం ఏదున్నా ఫస్ట్ మన తెలంగాణ కాస్తే ఇక్కడ నుంచి మనము లోడింగ్ చూస్తున్నాం ఇక్కడ నుంచి.
ఇక బయట పోతేనే ఇక బయట కిరాలు మన తెలంగాణ కలిసి మాకు మెయిన్ ఇది. చూడండి మొత్తం ఈ ఊరు మొత్తం గ్రానైట్ షాపులే, మొత్తం ఫ్యాక్టరీలే. ఇక్కడ ఇటు సైడు ముందట ఫ్రెండ్స్ ఇక మనం కరెక్ట్ ఇక ఇప్పుడు మనకు అచ్చడి చింతకుంట దాటినాక కొంచెం ముందుకు పోయినాక మళ్ళీ మన కరీంనగర్ ఎంట్రీ ఉంటుంది, బైపాస్ వెళ్ళిపోవాలి. 1 కిలోమీటర్ దూరంలో ఇంకా మనము ఇక్కడ కరీంనగర్ ఏడాదిదా బాబాయ్? వరంగల్ రోడ్. వరంగల్ రోడ్ ఎక్కడ? వరంగల్ రోడ్లో ఒక 5 కిలోమీటర్లు పోయినాక పంప్ వస్తుంది, పెట్రోల్ పంప్. మనం ఇదో ఒకసారి ఆగినాం భారత్, ఆ భారత్ పంప్ లో ఆదాం. భారత్ పంప్ లో పార్కింగ్ ఉంటుంది మనకు, ఆడైతే మనకు సేఫ్ ఉంటుంది, సైడ్ ఉంటుంది, వంట వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక మనం కరీంనగర్ బైపాస్ వచ్చినాము. దీని నుంచి మనకు వరంగల్ రోడ్కి బైపాస్ మన ఎక్కడికి అది అలుగునూరు కదా, మన అలుగునూరు దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్. అవి డైరెక్ట్ మనం లెఫ్ట్ కొట్టామంటే డైరెక్ట్ వరంగల్ రోడ్. ఇక మనం మధ్యలో ఇక్కడ నాగేసుకొని ఇక మంచిగా మనం ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ వేసేసుకొని బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇక బైపాస్ నుంచి వెళ్తే కరీంనగర్ డ్యామ్ ఇది ఫుల్ నింపిరు ఫ్రెండ్స్. అక్కడ బిట్మానేరు కూడా బాగా ఫుల్ నింపిరు, కరీంనగర్ డ్యామ్ కూడా బాగా నింపిరు వాటర్. ఇక్కడ దగ్గర రోజు దాచిన వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రైట్ సైడ్ డైరెక్ట్ డామ్ మీద ఎక్కుతాం ఫ్రెండ్స్. మనం ఎవరైనా చూడాలన్నా చేయాలన్నా ఎక్కలేదు బయలుదేరుతాం. అక్కడ ఇక్కడ డామ్ మన కిందికి వెళ్తాం, డామ్ కిందికి వెళ్తాం. డామ్ పైన ఉంటుంది, మనం పైకి డామ్ కిందికి వెళ్తాం. కరీంనగర్ డామ్ కిందికి వెళ్ళి బయలుదేరుతుంది. డామ్ అక్కడ సైడ్ మనకు ఏర్పడుతుంది, అటు రైట్ చూస్తే మనం డామ్ కనబడుతుంది. మన లోడ్ ఇక మన బండి ఈ మైకులు పెట్టుకున్నట్టే కానీ ఈ మైకులు ఏమి వినవాడే బాబాయ్, అసలు క్వాలిటీ లేవు ఫ్రెండ్స్. ఏదో ఇది ఏదో ఇక మనం ఇంకా క్లిక్కే కాలేదు, ఇక పెద్ద పెద్ద ఇవ్వంటే ఇక మనం ఏడ బతకగలుగుతామని ఈ గిరణలో యూట్యూబ్ అవి కొట్టే అసలు మైకులు అసలు సెట్టే కాదు. ఏది కాదు, ఇది ఒక ట్రైపాడ్ అయితే మంచిగా ఫ్రెండ్స్. ఇది ఇట్లా తిప్పుకోవచ్చు, ఇది అస్సలు ఉంది ట్రైపాడ్. ఈ మైకులు అంతా బుక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్, మైకులు చూపిస్తాయి. ఇదే కంపెనీ, ఏ కంపెనీ ఏమో అలా 5 స్టార్ రేటింగ్ ఉంది. కొన్నా కానీ ఏ బడ్జెట్ ఏ కంపెనీ ఏదో లేకే అందరూ ఉండేస్తే మేము లేకెట్టున్నాం అంతే. దోస్తులు ఇదే మన 3 ఫ్రెండ్స్. ఇక మన కరీంనగర్ డ్యామ్ ఇంకా దాటలేదు, ఇక ఇంకో కొంచెం అయితే మన డ్యామ్ దాటి మెయిన్ రోడ్ ఎక్కుతాం. హైదరాబాద్ రామగుండం రోడ్ ఎక్కుతాం మనం. మళ్ళీ రామగుండం రోడ్ ఎక్కినాక మళ్ళీ కొంచెం పోయినాక మళ్ళీ వరంగల్ రోడ్ ఎక్కుతాము. ఇది డ్యామ్ ఇక నెక్స్ట్ వచ్చేది పార్కు. బాబాయ్ ఇప్పుడు పార్కులోకి పోయినావా? ఎప్పుడు పార్కులోకి పోలే? మనకి ఏం పని బేట, ఈ బండి స్టీరింగ్ మనము పార్కుల దాకా ఇంకా చూడండి. మనం ఈ నుంచి పైనకు అందరు ఇక్కడ నుంచి ఎక్కుతారు డ్యామ్ పైనకు. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతే మనం పైనకి ఎక్కచ్చు డ్యామ్ పైనకు. ఇది పార్క్, ఇది రైట్ సైడ్ మొత్తం. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక పార్క్, ఇక మొత్తం రైట్ సైడ్ అంతా పార్క్, కరీంనగర్ పార్క్. ఇంకా లెఫ్ట్ సైడ్ డీర్ పార్క్ ఉంటుంది, అది కూడా చూపిస్తాం రైట్. చూడండి అంతా రైట్ సైడ్ మొత్తం పార్కే. ఈ చెట్లు పెద్ద పెద్ద గుంపులు కనబడే అని కార్లు కూడా పార్కింగ్ చేశారు మొత్తం మాదే. ఏదో పార్క్ మొత్తం బైక్ ఇక్కడే మొత్తం ఘోరంగా దగ్గు కలిగింది. ఏం వీడియో తీసో ఏమో ఈ వీడియో తీస్తామంటే మొత్తం నోరంతా పొంగిపోయింది. ఈ మాట్లాడితే అందుకనే నిన్న లోడ్ తీద్దాం అనుకున్నాం కానీ ఈ నోరుకి ఇంకా నిన్న మొత్తంగా రాలేదు మనకు మొత్తానికి. డీర్ పార్క్ అంటారు ఇక్కడ ముందర లెఫ్ట్ సైడ్. చిన్నపిల్లలు
వీకెండ్ వచ్చిందంటే పిల్లలు ఇట్లా బయలుదేరుతారు లోపలికి కొంచెం పొద్దున వచ్చి వంటలు ఇట్లా వేసుకొచ్చుకొని మన భోజనానికి వచ్చినట్టు వచ్చి ఆడుకుంటా చేసుకుంటా ఇదే పార్క్ ఫ్రెండ్స్. ఎంత పార్కింగ్, బైక్లో పార్కింగ్, కార్ పార్కింగ్ చూడండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లిక్కర్ ఫ్యాక్టరీ ఉంటుంది. లిక్కరు బయట నుంచి వచ్చి ఇక్కడ లిక్కరు అది ఏది బాబాయ్ అది లిక్కర్ది గోదాం. ఇక్కడ లిక్కర్ గోదాం ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వైన్స్ వల్ల డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనకు బళ్ళు దాటేసాం, అది వీడైతే దాటిపోయినాం. ఇక్కడ కరీంనగర్ అక్కడ సైడ్ ఏది మన జైతాలు ఉడుకుంటుంది డీమార్ట్ ఒకటి లోపలికి. ఇక్కడ కొత్త అయింది కంటే డీమార్ట్ కొత్త మనం రామగుండం రోడ్కి ఎక్కుతాం కొంచెం అయితే. మనం ఇక్కడ రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైట్కి పోయి బ్రిడ్జ్ ఎక్కినాక మళ్ళా లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్ వరంగల్ రోడ్. రామగుండం హైదరాబాద్ రోడ్. మళ్ళీ బుక్ చేస్తే బ్రిడ్జ్ ఎక్కినాక కొంచెం ముందుకు పోతే మనం లెఫ్ట్ కొట్టామంటే రోడ్ వరంగల్ అది. వరంగల్, ఖమ్మం, సత్పల్లి, అది తప్పేసింది. కొంచెం ఘోరం ఉంటుంది వాయిస్ అయితే. మొత్తం అక్కడి నుంచి మనం కాళేశ్వరానికి మొత్తం తీసుకుపడలేదు ఫ్రెండ్స్. కానీ మరి కాళేశ్వరం పోతే ఫ్రెండ్స్ మనకు ఉంటుంది ఏముంటుంది పాపం డ్రైవర్ అన్నలాగైతే ఇప్పుడు ఘోరం ఉండే పరిస్థితి. ఒక్కోసారి 4 జన లోడ్ అయితే ఒక్కొక్కసారి 6 రోజులు 7 రోజులు అయితే అసలు లోడింగ్లే కావాలి. ఘోర పరిస్థితి వాళ్ళ అయితే. ఒక్కోసారి అక్కడికి అడవిలలో భారీలు ఉంటే అసలు నీకు తిందామన్న తిండి కూడా దొరకదు అక్కడ. ఘోర పరిస్థితి బాబు. ఆ డ్రైవర్ అన్నల పోతా ఎప్పుడు అదైతుందో ఏమో. ఇది మన కరీంనగర్ డ్యామ్ ఇక్కడ గేట్లు, అక్కడ గేట్లు ఇస్తే వాటర్ వస్తాయి డైరెక్ట్. అలా రామగుండంకు అటు సైడ్ వెళ్తాయి. అక్కడ కరీంనగర్ కేపు వచ్చాయి. అది మనం ఇక్కడ నుంచి వరంగల్ లిఫ్ట్ వెళ్ళాలి. బాబాయ్ వెళ్ళా కారు. మనం ఇక్కడ కరీంనగర్ దగ్గర మన షోరూమ్ లాగా కొంచెము మన నెంబర్ ప్లేట్ వచ్చినాయా, నెంబర్ ప్లేట్ షోరూమ్ లా వాళ్ళు అడుగుదాము. నెంబర్ ప్లేట్ వేసుకొని బయలుదేరాలి ఇక. ఎందుకంటే రోడ్డు పట్టు నెంబర్ ప్లేట్ లేదు, స్కానింగ్ నెంబర్ ప్లేట్ లేదు. మళ్ళీ ఏమో ఒక్కొక్కరితో పోలీసులతో పెద్ద ప్లేట్ మళ్ళీ ఇక గీత రాదు కాదు రాదు మన నెంబర్ ప్లేట్ వేసుకున్నాం. మనకి నెంబర్ ప్లేట్ ఇక మనకి ఏ టెన్షన్ ఉండేది. మనకి అన్ని స్టార్ట్ అయ్యింది. వరంగల్ 72 కిలోమీటర్లు ఉంది. ఇంకా వరంగల్ 77 బాగా షోరూమ్ కదా ఆపు చెప్పుకో ఆపుతా. అది బిడ్డ కొట్టి చూడండి ఫ్రెండ్స్. మన వందలో డాక్టర్ వెళ్తుంది. ఇక ఈ బళ్ళు పోయినా అంటే మన సైడ్ దాకా దొరికాయి. ఇక బాబు వాళ్ళని కూడా మనం వాళ్ళకు కూడా ఏం ఉంటుంది సీజన్లో అన్ని దున్నకాలు అయిపోతుంది. ఇక వాళ్ళకు ఇక ఒకటి కొట్టుకుందామని వస్తాయి. కూడా నిద్రలో వేస్తారు ఇలా మంచి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. కానీ ఇక వాళ్ళ షోరూమ్ బంద్ ఉంది. ఇక రేపే రాడి రేపు కొట్టిస్తాం అన్నది. ఇక మనం రేపేనే కొట్టించుకో అన్నీ రాజమండ్రి చూసుకొని అటే కొట్టించుకుంటా అయిపోతుంది. చలో బాబాయ్ బయలుదేరు. మనం బయలుదేరి ఇప్పుడు ఎక్కడ ఆదా బాబాయ్? అలుగునూరు పెట్రోల్ పంప్. అలుగునూరా?
ఫ్రెండ్స్ ఇక మనం ఇక్కడ ఆయినం సైడ్కు, ఇక కరీంనగర్ దాటినాక సైడ్కు ఆయినం. ఇక మనం వంట ఇట్లా అన్నీ చేసుకుందామని సైడ్కి అయినాం. ఇక మనకు రైస్ అయింది, ఇది అదే రైస్. ఇక మనకు ఇప్పుడు వంకాయ కూర వండుకోవాలి, వంకాయలు తీసుకున్నాం అక్కడ రోడ్ మీద. ఇక ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, ఇక వంకాయ కోసి పెట్టుకున్నాం. కానీ ఇది డిఫరెంట్ స్టైల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం అందరూ తాలింపు అవి వేస్తారు, ఇప్పుడు నేను ఎట్లా వేస్తానో చూడండి. బాబాయ్ పట్టే చూడండి. మనము ఫస్ట్ అసలు తాలింపు గిలింపు ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది. కానీ వంకాయ కూర ఇప్పుడు ఎక్కడన్నా టెంపుల్లలో కొద్దిగా మల్లనకు ఫ్రెండ్స్, మనము మల్లన గుట్లకి ఇట్లా కొమరవెల్లి అటు ఇటు పోతాం కదా ఫ్రెండ్స్, అక్కడ ఎట్లా ఆడతారు వంకాయ కూర కలిపి అనుకుంటా చూసా. ఇప్పుడు ఇక అదే స్టైల్ ఆడుతున్నా, ఎందుకంటే మనం పోపుకి వేసుకుంటే అంత టేస్ట్ అనిపోయింది. వంకాయ కూర ఇట్లా అనుకుంటే చాలా డిఫరెంట్ మస్తు ఉంటుంది. చూడండి, మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. బాబా ఇటు చూపియే ఇట్లా వంకాయ. ఫస్ట్ వంకాయ వేసుకోవాలి, వంకాయ వేసుకొని నీట్గా ఉప్పు వేసుకొని మంచిగా కోసేసుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా వేసుకొని మంచిగా నీట్గా కడిగేసుకోవాలి మంచిగా. ఇది ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఇట్లా కడిగేసుకోవాలి వంకాయ. ఇట్లా కడిగేసుకున్నాం అనుకో, ఇట్లా తిన్నాం అనుకో, టేస్ట్ సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి, వంకాయ వేసినాం కదా, చూడండి ఏ వేసినా ఎట్లా వేసుకున్నా మన టేస్ట్ ఉంటుంది. వంకాయ, పచ్చిమిరపకాయలు ఎట్లా చూడండి ఫ్రెండ్స్. ఇక మొత్తం నేను అన్ని ఎట్లా నేర్చుకోను, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక టమాటా పచ్చి, ఇక అంటే కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి ఉడికేటప్పుడు. మనం తీస్తామన్నా కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇక టమాటాలు వేసుకున్నా. ఇక మా దగ్గర అల్లం పేస్ట్ లేదు, ఇక అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అల్లం పేస్ట్ లేదు, అది కదా ఈ బాబాయ్ పప్పు డబ్బలి ఫ్రెండ్స్. ఇక మనం జీలకర్ర వేసుకుంటున్నాం, ఇట్లా వేసుకోవాలి జీలకర్ర. ఇక మన ఆవాలు కూడా లైట్ బాగా కూడా ఏవి బాగా వేసుకోవద్దు, ఆవాలు ఉన్నదని ఏవి కొన్ని వేసుకోవాలి. ఫస్ట్ ఇక పసుపు వేసుకోవాలి. ఉప్పు. ఇట్లా సూపర్ టేస్ట్ ఉన్న ఫ్రెండ్స్, మీరు ట్రై చేయరు, కానీ మామూలు టేస్ట్ ఉండదు. ఓకే, ఈ ఆయిల్ లాస్ట్కి ఆయిల్ పోస్తుంది. ఇక ఓకే కదా, పొయ్యి మీద పెట్టుడు. ఇక అంటే ఇట్లా కొంచెం అనుకోవాలి, ఇట్లా మన పసుపు ఇట్లా కలవాలి. ఇట్లా ఇట్లా అనుకుంటే మొత్తం అన్ని కలుస్తాయి కూరగాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇట్లా అయితే మొత్తం మీద పెట్టేసుకున్నాం. ఒక 20 నిమిషాలు అంతే ఉడికిపోయింది అనుకో, మన కూర అయిపోయినట్టే. ఇక కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం అనుకో కదా, మనం అన్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇక మనం బయలుదేరిపోయాం. ఎందుకంటే ఇప్పుడు డే అయినా కానీ మాకు వరంగల్ బైపాస్ చూద్దామన్నా కానీ ఇప్పుడు ఇబ్బంది. ఇక నైట్ అయింది అనుకో, ఎట్లా మీద తెల్లారిసారి రాజమండ్రులు ఉండాలి. మాకు రేపు 11 గంటలకు అందినా మాకు ఈ లోడింగ్ విషయాల్లో ఖర్చులోళ్ళు కాదు కదా, ఈ గ్రానైట్ కాబట్టి మనం 1 గంట 2 గంటలు అటు పోయినా కానీ మనకు అసలు డిస్టర్బెన్స్ ఏం చేయరు. వాళ్ళు కూడా మెల్లన రాని భయ చూసుకుంటారు అని కూడా చెప్పారు. అందుకే రాయినాం. ఇక మధ్య వంకాయ కూర, రైసు, ఇక సామాను ఇట్లా మన బండిలో సామాను ఇవన్నీ వదులుకున్నాం ఫ్రెండ్స్. ఇక మన చెద్దరు ఇట్లా ఇలా అటుకులో పెట్టుకున్నాము. ఇవన్నీ కొత్త ప్లేట్లు కొత్త, బాన్లు, స్టవ్ ఇవన్నీ కొత్త అయిపోవట్లో కొంచెం లేట్ అయిపోయింది. సరిగ్గా గంట సేపు అయింది. ఇక అందరం వీడియో ఇద్దామని మేము ఇద్దరం ఉన్నాం. ఇక మనిషికి ఒక పని చేసుకొని అందుకని ఈ టైం అనేది ఇక ఫ్రెష్గా ఇక మంచిగా వీడియో తీద్దామని, ఇక కూర అనేటప్పుడు చూపిద్దామని ఇక వీడియో తీస్తున్నా. మనం ఇప్పుడు ఇక కూర ఉంటుంది, మనం ఎక్కడ అయినాం, మనం ఇప్పుడు రోడ్ పోట మన బండి ఎక్కడ పెట్టినా మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్. బాబాయ్ కూరనైతే ఉంటుంది మెల్లనే మనకి మన కూర ఉడుతుంది. మనం మన స్టవ్ ఇట్లా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మన బండిలా. దా బాబాయ్, మన స్టవ్ ఇట్లా వంట చేసుకుంటాం. ఏది ఇక బయట అనుకున్నా అంటే ఇక వాతావరణం అట్లా అందరూ కూర్చుంటారు వాళ్ళు. ఎందుకంటే డోర్ పెట్టకపోతే గాలి కాయతుంటుంది. మనం ఈ కరీంనగర్ ఏ ఊరు బాబాయ్ ఇది?
మా బాబాయ్ మైక్ పెట్టుకోలేడు, మైక్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు రోడ్డు పక్కనే మన సైడ్ కాపుకున్నాం. ఇది ఇటు పోతే రైట్ సైడ్ పోతున్నాం వరంగల్, ఇటు పోతే మళ్ళీ కరీంనగర్ ఎటు పోతాం ఫ్రెండ్స్. మనకు మన ఇక్కడ నుంచి మనం ఇటు రైట్ తీసుకొని గ్రౌండ్ ఉంది మనకు, మంచి సేఫ్ ఉండేటట్టు మంచి గ్రౌండ్లో పెట్టుకున్నాం. వెనక సైడ్ చెరువు ఉంది, మంచి లొకేషన్ మంచిగా ఉంది మనకి. ఇక్కడ రైట్ మంచిగా ఉందని ఇక్కడ ఆపుతాం, ఎందుకంటే ఇక రోడ్ పక్కన అంటే ఈ రోడ్ సింగిల్ రోడ్ ఉందని, ఇక డబల్ రోడ్ ఉంది. ఇప్పుడు బండ్లు బాగా స్పీడ్ వస్తాయి. ఇటు పోతే వరంగల్, ఇటు పోతే కరీంనగర్. ఇక మనం ఇటు సైడ్ పెట్టుకున్నాం మన బజ్జీ కూడా. ఇక పట్టుకుని మంట గిట్ల వేసుకొని తినేసి మంచిగా ఇది చూడండి ఫ్రెండ్స్ మన బండి ఇది. మంచిగా సైడ్ పెట్టుకొని ఇంకా భోజనం చేయి వంట వేసుకొని తినేసి బయలుదేరాడు. ఇక నైట్కి మంచిగా రెస్ట్ తీసుకొని చెరువు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉంది, బాగా పెద్ద ఉండదు చెరువు. మన బండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన బండి గుర్తుపట్టాలంటే మన ఛానల్ పేరు ఇట్లుంటుంది ఫ్రెండ్స్. యూట్యూబ్లో పోయేది ఆల్ ఇండియా తెలుగు ట్రక్ బ్లాగ్స్. మన భైరవుడు, మన బండి పేరు భైరవుడు. ఇక్కడ రాయించిన ఎవరు విషయం మన బండిని గుర్తుపట్టాలంటే ఆపండి. 100% మిమ్మల్ని చూసి మనం ఆపిననుకో 100% ఆగి మాట్లాడించి వెళ్తాం ఫ్రెండ్స్. మన సైడ్ కూడా అయితే యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ వైట్ బార్డర్ మీద వేయబడ్డాయి అని మేము లేక అదే రేడియన్ షాప్ అయినాయి ఇట్లా సైడ్కి వేసి మేము ఆంగ్లం వెళ్ళేసరికి అది అడ్డం అవుతుంది. మనం అది ఛానల్ పేరు అక్కడ ఉన్నాం కూడా ఇక్కడ కింద రాయిస్తా ఆల్ ఇండియా తెలుగు ట్రక్ బ్లాగ్స్ అని. అది ఎవరికి గుర్తుపట్టలేదు. ఇక మనకు ఇక ఇది ఫ్రెండ్స్ మన బండి లోపల కూడా ఒకరోజు చూపిస్తా. లోపల మన ఇంటీరియర్ ఫ్రెండ్స్ ఇది స్పీకర్లు, మన బారుగారులు, ఆ దేవుడు వంట అవుతుంది. మన ఛానల్ పేరు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ బోర్డు మీద. మీరు ఇక్కడ చూసినా గుర్తుపట్టచ్చు మంచిగా మన ఛానల్ పేరు. ఇది చూసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మన వంకాయ కూర ఉడుకుతుంది మంచిగా కూత. ఇట్లా అయితే సూపర్ ఉంటాయి టేస్ట్. చూడండి కొంచెం ఇంకొక 10 నిమిషాలు అయితే మొత్తం ఉడికిపోతుంది. ఇక వాటర్ గిట్ల ఏం పోయేది, మంచిగా వాటర్ పోస్తే టేస్ట్ ఉండదు ఇక ఈ వంకాయ కూరలలో. ఫ్రెండ్స్ కూర అయితే మనది అదే ఈ రైస్. బాబాయ్ కూర ఎట్లుంది టేస్ట్? సూపర్ అయింది. ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్, తింటున్నాం. తినేసి ఇక కొంచెం బొరిగి మామూలు టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంది. మా బాబాయ్ చూడు టేస్ట్ సూపర్, ఫస్ట్ తింటుడు వంకాయ కూర అట్లా సూపర్ ఉండే ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కలిపి వండుకోరు. చిక్కుడుకాయ అయినా మన చిక్కుడుకాయ ఉంటుంది చూసినా మన ఇంటికాడ వండేది, అది సేమ్ ఇట్లనే కలుపుకొని వండుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు చూడండి ఏం టేస్ట్ ఉంటుంది తెలుసా? అబ్బాబ్బాబ్బా మామూలు టేస్ట్. మటన్ కూడా పనిచేద్ది మీకు సూపర్. అబ్బాబ్బా వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక టైం అయింది మనకు కూడా, ఈ చీకటి అయింది బాగా. మార్నింగ్ వరకు అక్కడ ఉండాలి. చలో బాబు పోదామా, వెళ్దాం చలో ఫ్రెండ్స్. ఇక మనం బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక మనం ఇక మెయిన్ రోడ్కి ఎక్కేసి ఇక బయలుదేరాం. ఇక ఫ్రెండ్స్ మనం బయలుదేరి స్టార్ట్ అయినా. హాయ్ ఫ్రెండ్స్, బయలుదేరినాం. నో ఎంట్రీ కోసం ఇబ్బందిగా ఆగవలసి వచ్చింది పొద్దున్న నుంచి. ఇప్పుడు బయలుదేరితే వరంగల్ పోయేసరికి 1.5 2 గంటలు టైం పడుతుంది. 9:30కు ఎంట్రీ ఉంటుంది మనకు సిటీ నుంచి. బైపాస్ రోడ్ బాగలేదని
నైట్ దాకా ఆగవలసి వచ్చింది. తెల్లవారు వరకు చేరుకున్నాం ఫ్రెండ్స్ రాజమండ్రి. అడిగే నువ్వు ఒక్కొని మాట్లాడు ఫ్రెండ్స్. ఇక మనకు రోడ్డు అసలు ఈ రిపేర్ అవుతుంది వరంగల్ దాకా ఎట్లుందేమో బాగా రోజులు అయితే రాక మొత్తం రిపేర్ ఉంది. మొత్తం ఇది 4-way, ఇది హైవే అవుతుంది పెద్దది 4 లైన్ మొత్తం రిపేర్ అవుతుంది. ఎంత టైం పడితే వరంగల్ పోయేసరికి ఇలా పాక్కుంటా పోవాలనేది. ఇక ఇప్పుడు దగ్గర గంటన్నర 2 గంటలు అయితే వరంగల్ చేరుకోవాలి. ఆడ నుంచి ఇక నాన్ స్టాప్ వెళ్ళిపోతాం. ఇక మనీ వరకు అక్కడ ఉన్నామంటే మనకు అల్లుడి బయటకి పోయినామనుకో ఇక అలా పెట్టేసుకొని పోతున్నాయంటే వాళ్ళు లేబర్ వస్తారు కదా అమ్మాళ్ళు వాళ్ళు. ఇక వాళ్ళు వచ్చి అన్లోడ్ చేసాక వాళ్ళు వచ్చేదాకా మేము పడుకుంటాం. ఇక పడుకొని ఇక తెల్లారి అంతా అన్లోడ్ చేసుకొని మళ్ళీ వేరే లోడింగ్ చూసుకోవాలి. ఇక వేరే లోడింగ్ ఫోన్ చేసినాం కానీ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ అయితే లేరు. వాళ్ళు 1 గంట వరకు వేస్తుంటారు కానీ మళ్ళీ వేయలేరు వాళ్ళు ఎవరు. మళ్ళీ మనం చేయాలి. ఈ రోడ్ ఏమంటే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఇది మనకు అసలు ఈ రోడ్డు పోసుట్లో మొత్తం ఫుల్ ట్రాఫిక్ మళ్ళీ బాగా వస్తుంది. ముందటి లారైనా ఆయన ఎటు పోతుండే ఆయనకి అర్థమైంది లేదు అన్నకైతే. బ్రేక్ కొడుతుడు ఒకసారి ఆ బండ్ల మీద కుట్టుకుంటూ ఒకసారి లెఫ్ట్ కత్తుడు ఆ ముందటి లారీ అన్న ఆయన ఎటు పోతుండే ఒకదేమో వచ్చి మా బండి మిల్ల స్లో వేసి బ్రేక్ కొడి బోర్డు కనబడదులే తో కనబడదులే అది కూడా ఎట్లా పోతున్నావు మీది పోతుండు అటు పోతుండు ఇటు పోతుండు ఏదో అన్న ట్రాఫిక్ అన్నా ఫ్రెండ్స్. వెళ్ళిపోతూనే ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఈ ఘోరంగా రోడ్ ఉంది. మొత్తము బండ్ల మీకు బండ్లు ఉడికేస్తున్నాయి. ఇప్పుడు రోడ్డు రిపేర్ అవుతుంది. కొత్త రోడ్ వేస్తున్నారు. పోతూనే ఉన్నాం మెల్లమెల్ల వస్తుంది. బాగా బండ్లు అన్ని మీకు వస్తున్నాయి. ఈ రోడ్డు చిన్నగా ఉంది చూడండి మీరే. ఎప్పుడైతే రోడ్ అయితే మాత్రం ఇక సూపర్. ఇక వరంగల్కి అయితే గంట సేపటి వెళ్ళిపోవచ్చు కరీంనగర్ నుంచి. ఫ్రెండ్స్ చూడండి అలా రైలు పట్టాలు పోతుంది. రైల్ వీల్స్ అవి పాతే ఉన్నట్టుండే అన్ని అరిగిపోయి ఉన్నాయి అవి ముందటి లారీలో. మళ్ళీ డైవర్షన్ బాగున్నాయి. బండ్లు ఒకదాని మీద కూడా మీకు వస్తున్నాయి చూడండి. దేవుడు ఇక నైట్ అంతా మొత్తం లైట్లతోనే దేవుడు చెటాగిస్తాడు. ఇక మెరుస్తాడు దేవుడు. చూడండి ఫ్రెండ్స్ ఇక రైలు పట్టాలు ఇక అవి వీల్స్ అవి ట్రైనింగ్ లోడింగ్ వెళ్ళిపోతారు అల్లోడికి. Step on the land, I've got your hand, and now we're way down, fade out low. Was it your plan? Can't understand. I love the air you bring, everything. Under the sun, a fire is burning. You tell me to hold on tight. I wish that we could stay here forever. I wanna remember. Oh, the sight of you.
understand. I love the air you bring, everything. I'm in the sun, a fire is burning. You tell me to hold on tight. I wish that we could stay here forever. I wanna remember. Oh, the sight of you brings the fight in me, makes me wanna move. Fingers down your spine, looking in my eyes, feel your hands on mine. Tonight we're freer than ever. I wanna remember. Oh, we run every endeavor. I wanna ఫ్రెండ్స్ ఇక మేము చేరుకున్న అల్లోడి పాయింట్కి గోదావరి బ్రిడ్జ్. ఇక మనకి ఇంకొక 20 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం ఇక మనం అల్లోడి పాయింట్ కాడికి. రాజమండ్రి వచ్చేసాం. ఇక గోదావరి బ్రిడ్జ్ సూపర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో పడవలా. ఫుల్ ఉండే వాటర్. ఎటు చూసిన వాటరే, ఎటు చూసినా నీళ్ళే మొత్తం. ఇక మళ్ళీ మాకు అన్లోడ్ అయినాక ఇక లోడింగ్ చూసుకోవాలి. ఇక వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రెస్పాన్స్ చేయలేరు. ఇక వాళ్ళు లోడింగ్లు వేసుకొని ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ ట్రిప్తో ఎండ్ చేస్తున్నాను నేను. ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఏమేదో కొత్తగా అందరూ మాకు సపోర్ట్ చేయండి. మంచి వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మాకు సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి అందరూ. బెల్ ఐకాన్ మాత్రం మీరు బెల్లు మాత్రం కానీ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై డ్రైవర్.